నమస్కార్ గౌర్ భాయ్ బియావో బాయివో స్వీట్ షాపుల్లో మసాలా పల్లి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ మసాలా పల్లి ఎలా తయారు చేయాలంటే 5 కిలోలు పల్లీలు తీసుకున్నారండి. ఆ పల్లీల్లో ఉప్పు, కారం, పచ్చిమిర్చి, అల్లం చిన్నుల్లిపాయ పేస్టు, పచ్చిమిర్చి, అలాగే కారం, చికెన్ మసాలా. మనం చికెన్ మసాలా వేసుకుంటాం కదండి, ఆ చికెన్ మసాలా కూడా వేసేసారు. చూడండి, ఇంకోసారి చూపిస్తున్నారు. ఉప్పు, అల్లం చిన్నుల్లిపాయ పేస్టు, అలాగే కారం, పచ్చిమిర్చి, చికెన్ మసాలా ఇవే వేసారండి, ఇంకేం వేయలేదు. అలాగే పుదీనాకు కూడా వేసేసి, పుదీనాకు వేస్తేనే వాటికి మసాలా టేస్ట్ అనేది, ఆ ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. ఒక పుదీనాకే వేసారు, మళ్ళీ కొత్తిమీర వేయలేదు. ఈ పల్లీల మసాలా చాలా అంత టేస్ట్గా రావడానికి కారణం ఏంటనేది ఇప్పుడు మీరు చూడండి. నేను చెప్పిన ఐటమ్స్ వరకు వేసేసేయండి. అవి వేసేసి అలాగే ఉప్పు కూడా మీకు సరిపడినంత వేసుకోండి. ఇంకోసారి చూసుకోండి సరిపోతుందో లేదో చూసుకొని వేసేసి వాటిని బాగా కలిపేసేయండి. ఎలా కలపాలంటే ప్రతి పల్లీకి వాటికి మసాలా బాగా పట్టాలి. దాదాపు 1 గంట సేపు కలిపారు వాటిని. మీరు నమ్మరు కదా, గంట సేపు దాదాపు వాటిని ఎంతసేపు కలిపారంటే ప్రతి పల్లీకి వచ్చేసి ఆ మసాలా అనేది వేసిన ఉప్పు, కారం, అలాగే చికెన్ మసాలా బాగా పట్టాలనేసి. మనకు ఆ పుదీనాకు కూడా తక్కువ అండి, కనిపించదు, వాటిలో బాగా కలిసిపోయిద్ది అనమాట. అంతగా కలపటం వల్లే దానికి అంత టేస్ట్ వస్తుంది. అలాగే శనగపిండి, శనగపిండి ఎంత పడుతుందో చూసుకోండి. మీరు తినేదాన్ని బట్టి కూడా ఒక్కొక్కళ్ళు ఎక్కువ తింటారు, ఒక్కొక్కళ్ళు తక్కువ తింటారు కాబట్టి తినేదాన్ని బట్టి కూడా శనగపిండి వేసేసారు. శనగపిండి వేసేసి బాగా కలిపేశారు. ఆ శనగపిండి ముందు వాటికి పట్టేటట్టు బాగా కలపాలి. కలిపిన తర్వాతే వాళ్ళు వాటర్ కూడా అల్లం చిన్నుల్లిపాయ పేస్టు వాటర్ లాగా చేసుకొని వాటిని పట్టించారు. తర్వాత కుదిరితే ఏమైనా వేసుకున్నారు కానీ వాటరు. వాళ్ళైతే ఆ 5 కిలోలకి 2 డబ్బాలు వేసుకున్నారండి శనగపిండి. చూడండి, బాగా వాటికి పట్టేటట్టు పైన కింద మొత్తం అల్లం చిన్నుల్లిపాయ వాటర్, అది పేస్ట్ వాటర్, ఆ పేస్ట్ వాటర్ కూడా బాగా పట్టేసేటట్టు కలిపేసేసారు. పొడిగానే ఉండాలండి, ఎక్కువ తడిగా అనేది ఉండకూడదు. ఆ పొడిగానే ఉండి ఆ శనగుండ్లకి ఈ మసాలా పట్టాలంటే ఎంతగా కలపాలో చూడండి. బాగా కలిపేసి ఒక ½ గంట పాటు అలాగే ఉంచేసేయండి. తర్వాత వేడి నూనెలో వాటిల్ని చాలా తక్కువ మంటలో వేయించండి. వేడి నూనెలో వేసేసి చాలా తక్కువ మంట మీద వేయిస్తేనే ఆ గుండు అనేది లోపల కూడా, మీరు హై ఫ్లేమ్లో చేశారనుకోండి సరిగ్గా లోపల ఉడకదు, పచ్చిగానే ఉంటుంది. తక్కువ మంట మీద వాటిని బాగా వేయించేసేయండి. అలా వేయించటం వల్లే ఆ పల్లీలకి అంత టేస్ట్ వస్తుంది. పల్లీ మసాలాలంటే చిన్నపిల్లలు చాలా ఇష్టపడతారు. సో పల్లీ మసాలా అనేది రెడీ అయిపోయింది. వీటి మీద మనం కరివేపాకు వేసుకోవచ్చు. పల్లీ మసాలా అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు ప్రతి ఒక్కళ్ళు తింటారు. ఇది స్వీట్ షాప్లో వాళ్ళు చేసేదాన్నే మీరు ఇంట్లో చేసుకుంటారని అక్కడికి వెళ్ళి నేను వీడియో చేయటం జరిగింది. అలాగే మీకు పెట్టడం జరుగుతుంది. నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.